ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనం దైవ సన్నిధానములో ఈ రీతిగా చేరి ప్రభుని స్తుతించటానికి, ప్రభుని గణపరచటానికి ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. మనం గత కొన్ని దినాలుగా అపవాది మాయాజాలంలో ప్రజలు అనేటువంటి ఒక అంశాన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాం. అపవాది మాయాజాలంలో ప్రజలు ఏ విధముగా అపవాది తన మాయాజాలంలో ప్రజలను వాడు లాగి నాశనం చేస్తున్నాడో దేవుని వాక్యములో నుండి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరి కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మీ సన్నిధానములో మేము కూడి ఈ రీతిగా ప్రార్థించుటకు, మీ మాటలు విని బలపడుటకు మీరిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మీ మాటలు మా జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవి. నీ గద్దింపు మాకు మేలు తండ్రి. కాబట్టి మేలుకరమైన మీ సన్నిధిలో మేము జీవించటానికి, మా జీవితాలను మేము సరిచేసుకున్నట్లుగా మమ్మల్ని గద్దించండి. నీ గద్దింపుకు లోబడి మేము జీవించున్నట్లుగా తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అపవాది అనేవాడు ఏ విధంగా ప్రజలను నాశనము చేస్తున్నాడు, వాడి మాయాజాలములో పడవేసి నిత్య నాశనానికి ఈడ్చుకొని పోతున్నాడో మీ వాక్యములో నుండి మేము వింటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మీరు మాకు తెలియచేయండి. నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును అనుగ్రహించి మీ వాక్యముగా బోధించగలిగిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తూ, మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో అపవాది యొక్క ఆలోచనలు, అపవాది మాయాజాలం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుందో మన వాక్యములో నుండి నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రజలు అనగానే దేవుని నమ్మని వారు అని అనుకోకండి. అపవాది దేవుని నమ్మని వారిని కాదు, దేవుని నమ్మిన వారిని కూడా వాడు మాయ చేసి దేవునికి చెందకుండా చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే అపవాది మాయాజాలంలో ప్రజలు అనే మాటను మనం ఎందుకు ప్రియులారా చెప్పుకుంటున్నాం ఈ విషయాలు అనంటే, అపవాది ఎవరినైనా మోసం చేయగలడు. భక్తిహీనులనైనా మోసం చేయగలడు, భక్తి పరులనైనా మోసం చేయగలడు. ఎందుకంటే భక్తి పరులైనటువంటి వారు ఎందరో ఈ అపవాది మాయాజాలంలో పడి దేవునికి దూరమైనటువంటి పరిస్థితులు మనం ఎన్నో కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, వాక్యములో చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అపవాది పని అది. ఒక్కసారి అపవాది చేసే ఒక పనిని గురించి బైబిల్‌లో మనం చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము. దేవుని వాక్యములో నుండి 15వ వచనాన్ని మనము చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము
15వ వచనాన్ని మనం చదువుకుందాం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగియున్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చాలండి. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము చూచినట్లయితే, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగియున్నాడు. గుచ్చి లాగియున్నాడు. తర్వాత ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. తర్వాత వలతో కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. ప్రియులారా, అపవాది గాలము వేస్తున్నాడు. అపవాది ఉరులు గుచ్చుతున్నాడు. అపవాది వల వేస్తున్నాడు. అంటే గాలానికి పడని వారు ఉరుల్లో పడతారు. ఉరులలో పడని వారు వలలో పడతారు. అంటే వాడు ఎవరిని ఏ విధమైన ఆయుధంతో లాక్కోవాలో వాడి దగ్గర కావలసిన ఆయుధాలన్నీ ఉన్నాయా? ఉన్నాయండి. వాడి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు మన దగ్గర కూడా లేవని మనం చెప్పాలి. అంటే మన దగ్గర లేవు అంటే మనకు దేవుడు అన్ని ఆయుధాలు ఇచ్చాడు ధరించుకోమని. కానీ ధరించుకునేటువంటి విధానంలో మనము లేము. అందుకే అపవాది ఎవరిని ఏ విధమైనటువంటి విధానములో గుచ్చిలాగాలో, చిక్కించుకోవాలో, ప్రియులారా, మరి కూర్చుకోవాలో వాడికి బాగా తెలిసి పని జరిగిస్తున్నాడు అని దేవుని వాక్యములో నుండి మనము చూడగలుగుతున్నాం. మొదటి మనుషుడైనటువంటి ప్రియులారా ఆదామును, ఆ మొదటి జంటను వాడు ఉరులు వడ్డి బయటికి లాగాడు, గుచ్చి లాగాడు. ఆ తరువాత వారికి పుట్టినటువంటి కయీనును గురించి మనం ఆలోచన చేస్తే, కయీనును కూడా ఈ భూమి మీద దేవుని దయ వలన పొందినటువంటి కయీను దేవుని దయలో బ్రతకకుండా అపవాది సంబంధిగా మారి, వాడు దేవుని మాటలను లెక్క చెయ్యక నిర్లక్ష్యం చేసి ఆ కయీనును ఎంతగా వాడుకున్నాడో దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కయీను దుష్టుని సంబంధిగా మారిపోయాడు అని, దేవుని సంబంధిగా బ్రతకవలసిన వాడు దుష్టుని సంబంధిగా మారిపోయాడని, మనము కయీను వంటి వారమై ఉండరాదు అని దేవుని వాక్యములో గత వారములో మనం చెప్పుకున్నాం. అందుకే యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడంటే, అయ్యో వారికి శ్రమ. చదవండి ఆ వచనాన్ని. యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని వాక్యములో నుండి చదువుకుందాం. అయ్యో వారికి శ్రమ. వారు ఎవరు నడిచిన మార్గమున నడిచారట? కయీను నడిచిన మార్గమున నడిచిరి. అయ్యో వారికి శ్రమ. అయ్యో అనే మాట మనం ఎప్పుడు వాడతాం? ఏవండి? అయ్యో అనే మాట మనం ఎప్పుడు వాడతాం అంటే, మనం చాలా బాధతో ఉన్నప్పుడు, లేకపోతే ప్రమాదం సడన్‌గా మన ముందు నిలిచినప్పుడు, జరగరానిది మన కళ్ళ ముందు జరిగినప్పుడు మనం ఒక్కసారి అయ్యో అని అంటాం. అలాగే ఇక్కడ కూడా అయ్యో వారికి శ్రమ అని, ఎవరికి శ్రమ అంటే కయీను మార్గమున నడిచిన వారికి అనే మాట వాక్యంలో మనం చూస్తున్నాం. కయీను మార్గము ఏ మార్గము అంటే దుష్టుని మార్గము. ప్రియులారా, దుష్టుని మార్గంలో కయీను నడిచాడు. తన తమ్ముడైన హేబేలును చంపిన తరువాత కయీనును దేవుడు విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలేదు. వాడు చెప్పినా వినలేదు.
తన తమ్ముడైన హేబేలును చంపక మునిపే నేను వెళ్ళాను. కోపం ఎందుకు? సత్క్రియలు చెయ్యి, తల ఎత్తుకుంటావు. జాగ్రత్త పడమని నేను చెప్పాను గాని, కయీను జాగ్రత్త పడలేదు. జాగ్రత్త పడకుండా నా మాటలను నిర్లక్ష్యం చేసి, తన తమ్ముడైన హేబేలును చంపేశాడు ఈ నరహంతకుడు. కాబట్టి ఇక వీడిని విడిచిపెట్టేద్దాం. ఇక వీడితో మనకు ఏమాత్రం కూడా ఇక సంబంధం లేదు అని దేవుడు అనుకున్నాడా అంటే అనుకోలేదండి. అనుకోకుండా వెంటనే ఎలాగైనా కయీనును ఏ విధము చేతనైనా ఆ బంధకాలలో నుంచి విడిపించాలని, ఆ సాతాను యొక్క మార్గములో నుండి తప్పించాలని ప్రభువు కయీను దగ్గరకు వచ్చి, కయీను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఎక్కడున్నాడు నీ తమ్ముడైన హేబేలు? ఎందుకు ఆదామును నీ కొడుకెక్కడ హేబేలు అని అడగలేదు? హవ్వ దగ్గరకొచ్చి నీ కొడుకేడి హేబేలు అని అడగలేదు? కయీను దగ్గరకే ఎందుకొచ్చి అడుగుతున్నాడు దేవుడు అంటే, కయీను చేసిన పని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. తప్పు ఎవరు చేస్తారో వారి దగ్గరికే ప్రభు వస్తాడు. వారితోనే మాట్లాడతాడు. వారి జీవితాలను హెచ్చరిక చేస్తాడు. సరిచేయాలని ఆయన అనుకుంటాడు. ఇప్పుడు కయీను దగ్గరకు వచ్చినటువంటి ప్రభువు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అనంటే, దేవునితో కయీను మాట్లాడుతున్నటువంటి విధానము ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. కయీను గురించి ఇంకా అవ్వలేదండి మనం. కాబట్టి మనము దీన్ని కంటిన్యూ చేయాలి ఇంకా. చూడండి అక్కడ వాక్యములు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ప్రియులారా, దేవుడొచ్చి ప్రశ్నిస్తున్నాడు ఎవరిని? కయీనును. ఏమని? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఎక్కడా? అది నీకే తెలుసు. ఎక్కడ? నేనొక విషయం చెప్పనండి. దేవుడు మనిషి తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఒప్పుకోవటానికి దేవుడు ప్రశ్నిస్తాడు. మన సమాధానం కరెక్ట్‌గా ఉండాలి. ఆదాము పాపము చేసినప్పుడు దేవుడు వచ్చి మొదటిగా అతన్ని వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? ఆదామా ఎక్కడ? ఎక్కడ? అని ఆదాముని అడిగాడు. ఆదామా ఎక్కడున్నావు అని అడిగితే, ఆదాము, నీ స్వరము విన్నప్పుడు నేను భయపడి ఈ చెట్టు చాటున దాగుకున్నాను. ఎక్కడ? ఎక్కడ? ప్రియులారా గమనించండి. అడుగుతున్నాడు దేవుడు ఎక్కడ? ఎక్కడ అని. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతి మనిషిని ప్రభు అడిగే ప్రశ్న, నీవెక్కడ? నీవేం చేస్తున్నావు? నీ తమ్ముడెక్కడా? నీ తండ్రి ఎక్కడా? నీ తల్లెక్కడా? నీ సహోదరులెక్కడా? ఎక్కడ అనే ప్రశ్న ప్రభు వేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా అండి? దేవుడు ఎక్కడా అని ప్రశ్న వేసినప్పుడు మనం ఎక్కడ ఉండాలో ఆయనకి సమాధానం చెప్పాలండి. నీవెక్కడ ఉన్నావు? ప్రార్థనలో ఉన్నానయ్యా. నీవెక్కడ ఉన్నావు? వాక్యము దగ్గర ఉన్నానయ్యా. నువ్వెక్కడున్నావు? టీవీ దగ్గర ఉన్నానయ్యా. నువ్వెక్కడున్నావు? సీరియల్ దగ్గర ఉన్నానయ్యా. నువ్వెక్కడున్నావు? చెప్పాలి. నువ్వెక్కడున్నావో చెప్పాలి. అంటే ఆయనకి తెలియక అడగటం లేదు. తెలియక అడుగుతున్నాడా? ఆదామా నీవెక్కడా అని ఆదాముని అడిగాడంటే ఆదాము ఎక్కడున్నాడో తెలీదా? ఆదాము ఎక్కడ ఉన్నాడో తెలీదండి? తెలుసండి. మరి తెలిసెందుకు అడుగుతున్నాడండి? తెలిసెందుకు అడుగుతున్నాడు? ఆదామా నీవెక్కడని తెలిసెందుకు అడుగుతున్నాడు? ప్రియులారా, ఆదాము తప్పిపోయాడన్న సంగతి దేవునికి తెలుసు. ఆదాము జారిపోయాడన్న సంగతి తెలుసు. ఆదాము తిరిగి మళ్ళీ మార్గములోనికి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం బాగుంటే ప్రియులారా మన జీవితంలో మేలు పొందుతాం. ఆ ప్రశ్నకు సమాధానం సరిగా లేకపోతే
దాని వలన మనము నష్టాన్ని పొందుతాం. ఎందుకంటే మనల్ని ప్రశ్నించేది ఎవరు చెప్పండి? దేవుడు. వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. వాక్యం మనల్ని ప్రశ్నించినప్పుడు మనము ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి. లేదు, మనము ఏదో గొప్పవారిగా చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తే ప్రియులారా, అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. గమనించండి ప్రియులారా, ఇదిగో దేవునికి సరి అయినటువంటి సమాధానం ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే, దేవుడంటే మనకు భయము ఉన్నప్పుడు, దేవుడంటే భక్తి ఉన్నప్పుడు మనం సమాధానం చెబుతాం. అవి మనకు లేనప్పుడు, భయభక్తులు లేనప్పుడు సరైన సమాధానం చెప్పగలుగుతామంటే చెప్పలేం. కారణం ఏంటో తెలుసా? అప్పుడే మనం తెలుసుకోవాలి. నేను ప్రభువుకి ఎందుకు సరైన సమాధానం చెప్పలేకపోయాను అని నువ్వు అనుకున్నావు అనంటే, నువ్వు వెంటనే నీ మనసులోనికి రావాల్సింది ఏంటంటే, నేను సాతాను యొక్క స్వాధీనములో ఉండిపోయాను, అపవాది మాయాజాలంలోనికి వెళ్ళిపోయాను అని మనము గుర్తించాలి. ఎప్పుడైనా దేవుని సేవకులు మీరు ప్రార్థనకు రానప్పుడు, ఏంటమ్మా ప్రార్థనకు రాలేదు అని అడిగితే, లేక ఏంటయ్యా ప్రార్థనకు రాలేదు అని అడిగితే, వెంటనే ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? చాలా మంది, బాగాలేదయ్యా. ఏం బాగాలేదు? మనసు బాగాలేదా? ఒంట్లో బాగుండలేదా? బాగుండే బాగాలేదని చెబుతున్నావా? లేకపోతే ఎక్కడికో వెళ్ళి బాగాలేదని చెబుతున్నావా? ఏవండి, చాలా సార్లు ఇదే ప్రశ్న. ఎందుకు ప్రార్థనకు రాలేదు అనంటే, ఇందుకు రాలేదు అని చెప్తారా? ఇందుకు రాలేదయ్యా అని చెబుతారా అంటే చెప్పరు. మొట్టమొదటిగా వచ్చే జవాబు బాగుండలేదయ్యా అనే మాట. ప్రియులారా, ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా మనం? నిజంగా నేను దైవజనునికి అబద్ధం చెప్పాను, దేవుడు విన్నాడు, దేవుడు విన్నప్పుడు నేనేం చేశాను ఆయనకి తెలుసు కదా, నేనేం జరిగించానో తెలుసు, ఎక్కడికి వెళ్ళానో తెలుసు, మరి అడిగినప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పాను అని నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నప్పుడు దానికి లోబడ్డావా? లోబడలేదు. ఏం పర్వాలేదులే, చిన్న మాటే కదా, చిన్న మాటే కదా అనుకొని మనము ప్రియులారా, ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మనము ఎవరి చేతిలోనికి వెళ్ళిపోయామని అర్థం? అపవాది మాయాజాలములోనికి వెళ్ళిపోయాం. అపవాది మాయాజాలములోనికి వెళ్ళిపోయాం ప్రియులారా. గమనించారా? కానీ మనం పైకి మాత్రం చాలా మంచి వాళ్ళగా కనబడతాం. మనం చాలా భక్తిపరులుగా కనబడతాం. కానీ మన మాటలు, మన క్రియలు దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి? దేవుడు ప్రశ్నించాడు, అననయ్య, ఇంతకీ అమ్మారా మీ పొలాన్ని? "ఆ, అంతకే అమ్మామయ్యా." పేతురుతో కదా మాట్లాడుతుంది అని అనుకున్నారు కానీ, అక్కడ దేవుని సన్నిధి ఉందన్న సంగతి అననీయ గుర్తించలేకపోయాడు. ఇంతకీ అమ్మాం అనగానే, ఎందుకయ్యా మీరు దేవుని ఇలా మోసం చేస్తున్నారు అని పేతురు గారు అన్నాడు. వెనక్కపడి నడుము విరిగి చనిపోయాడు. ఒక 3 గంటల తర్వాత తన భార్య వచ్చింది, సప్పీరమ్మ గారు. సప్పీరా, ఇంతకీ అమ్మారా పొలాన్నంటే, ఇంతకే అమ్మాం. ప్రశ్నకు సరైన సమాధానం వచ్చిందా అక్కడ? ప్రశ్నకు సరైన సమాధానం వచ్చిందా? రాలేదు. వెంటనే పేతురు గారు, మీరెందుకు ఏకీభవించి పరిశుద్ధాత్మను మోసం చేశారు మీరు? నీ భర్తను తీసుకొని వెళ్ళిన వారు ఇంకా ఇక్కడే ఉన్నారు అని చెప్పగానే ఆమె కూడా వెనక్కబడి ఏమైపోయింది? చనిపోయింది. ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే దేవుని దగ్గర చాలా ప్రమాదం అండి మనం. ప్రియులారా, ఒకవేళ మనుషుల దగ్గర నువ్వు ఎలా చెప్పుకున్నా పర్వాలేదు, దేవుని దగ్గర మాత్రం మనం సమాధానం కరెక్ట్గా ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదం జరిగిపోతుంది. ఆదామా, నీవెక్కడ ఉన్నావు? నీవెక్కడ ఉన్నావు అనంటే, నేను తప్పు చేశాను ప్రభా, నేను నీ మాటకు అవిధేయుడినైపోయాను, నా జీవితంలో నేను నీకు నాయన దూరమైపోయాను అని అనకుండా, నేను భయపడి ఈ చెట్టు చాటును దాక్కున్నాను నీ స్వరము విన్నప్పుడు అని అన్నాడు. ఎందుకు దాక్కున్నావు? ఒకవేళ నేను తినవద్దన్న పండేమైనా తిన్నావా అనంటే, తిన్నానయ్యా, తప్పైపోయిందయ్యా, సరిచేయి ప్రభా, సరి చేసుకుంటానయ్యా, జాగ్రత్త పడతాను అనవలసినటువంటి ఆదాము ఏమన్నాడో తెలుసా? నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే కొన్ని నాకియ్యగా నేను తిన్నాను. చూసారా?
తప్పు చేసావా లేదా నిన్నడుగుతుంటే అవ్వమ్మ పేరు చెబుతావేంటయ్యా నువ్వు? తప్పు నువ్వు చేసావు. నీ తప్పు నువ్వు ఒప్పుకో. తర్వాత అవ్వమ్మ గారి దగ్గరికెళ్తా. ఆమెను విడిచిపెడతానా? ఏవండి? తప్పు చేసిన ఎవరిని కూడా విడిచిపెట్టడు దేవుడు. ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు అవునయ్యా, నిజమయ్యా, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, తినకూడదు అని నీవు చెప్పిన ఆ ఆ యొక్క వృక్ష ఫలములు నేను తిన్నాను అని ఉంటే బాగుండేది. అనకుండా ఏమంటున్నాడు? నీవు నాకిచ్చిన ఈ స్త్రీ కొన్ని నాకియ్యగా నేను తిన్నాను అన్నాడు. ఇప్పుడు చూడండి ప్రియులారా, కయీను దగ్గరికి వచ్చేసరికి, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? తెలియక అడుగుతున్నాడా? దేవుడు తెలియక అడుగుతున్నాడా అండి కయీనుని? లేదండి. అతడు చేసిన ప్రతి పని కూడా దేవునికి తెలుసు. కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అనంటే, కయీను ఇస్తున్న సమాధానం ఏంటి? కయీను దేవునికి ఇస్తున్న సమాధానం ఏంటి? నేనెరుగను. నేను ఎరుగను. ప్రియులారా, ఎరుగడా? హేబేలు ఎక్కడో కయీను ఎరుగడా? ఎరిగిన వాడేనా? ఎరగని వాడా? ఎరిగినవాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగితే నేనెరుగను అని మళ్ళీ ఏమంటున్నాడంటే, నా తమ్మునికి నేను కావలి వాడనా? నా తమ్మునికి నేను కావలి వాడనా అని అంటున్నాడు. ప్రియులారా, గమనించండి. పెద్దవాడు చిన్నవాడికి మాదిరిగా ఉండవలసిన వాడు. చిన్నవాడి విషయంలో ఎక్కడైనా దారి తప్పితే మంచి మార్గములో నడిపించవలసిన వాడు. ఇప్పుడు దేవునికి ఇస్తున్న సమాధానం చూడండి. నేను ఎరుగను, నాకేం తెలియదు. చాలా మంది ఇటువంటి సమాధానాలు ఇస్తారు. చేసేదంతా చేస్తారు. అడిగితే మాత్రం ఏమంటారు? అసలు నేనేం చేయలేదండి, నాకు తెలియదండి అని మాట్లాడుతూ ఉంటారు. చేసేదంతా చేస్తూనే ఉంటారు. ఏమి ఎరగనట్లుగా ఉంటారు. ఇది మహాఘోరమైన పాపం అండి. ప్రియులారా, దేవుని ఎదుట నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అన్నప్పుడు, నాకు తెలియదనుకు నిన్ను అడుగుతున్నానా కయ్యూను? నాకు తెలియక నిన్ను అడుగుతున్నానా? నీవు చేసిన పని ఏమిటి అన్నాడు చూడండి అక్కడ. నీవు చేసిన పని ఏమిటి? 10వ వచనం, 4వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి అంటే, ఇప్పుడు కయీను చేసిన పని ఏమిటో దేవునికి తెలుసా? తెలుసు. నేను ఎరుగను అని అంటున్నాడుగా. నా తమ్మునికి నేను కావలి వాడను అని అంటున్నాడు కదా. అని అంటున్నప్పుడు ప్రభువు సరేలే, ఏం తెలియదంటున్నావు కదా అని వెళ్ళిపోయాడా? చేసిన పనిని గుర్తు చేస్తున్నాడు. నీవు చేసిన పని ఏమిటి? సరే, గుర్తు చేసినప్పుడైనా ఒప్పుకోవాలా? గుర్తు చేసినప్పుడైనా ఒప్పుకోవాలండి. మనం కూడా చాలాసార్లు తప్పు చేస్తాం, తప్పు మాట్లాడతాం, మర్చిపోతాం వాటిని. కానీ దేవుడు కొన్నిసార్లు వాక్యం చేత గుర్తు చేస్తాడు మనకి. మన మనస్సాక్షి చేత మనకు గుర్తు చేస్తాడు. గుర్తు చేసినప్పుడు ఒప్పుకోవలసినటువంటి మనం తప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాం. సాతాను మాయాజాలం ఎంత భయంకరమైందో ఒకసారి ఆలోచించండి. సాతాను యొక్క విధానం ఎంత భయంకరమైందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకేం చేస్తుంది? మొరపెడుతుంది. నువ్వు చేసిన ప్రతి తప్పు నాకు మొరపెడుతుంది. తెలుసా నీకు? నేను తప్పు చేశానులే, చేతులు తుడుచుకొని మౌనంగా కూర్చున్నానులే, ఎవ్వరికి తెలియదులే అనుకుంటున్నావేమో. చేసిన పనే మొరపెడుతుంది నాకు. చేసిన తప్పే మొరపెడుతుంది నాకు. చేసినటువంటి పొరపాటే నాకు మొరపెడుతుంది. ప్రియులారా, గమనిస్తున్నారండి? మనం చేసే పని మనం ఒకవేళ ఆయనకి చెప్పకపోయినా, ఈ భూమి, ఆకాశము మన మీద సాక్షులుగా ఉన్నాయన్న సంగతి తెలుసా? ఏవండి, భూమిని విడిచి ఆకాశముని విడిచి మనం ఎక్కడికి వెళతాం? వాటిని దేవుడు సాక్షులుగా పెట్టాడు. ఎక్కడికి వెళతామండి ఆయన్ని విడిచిపెట్టి? ప్రియులారా, గమనించండి. మనం ఆయన్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేం. ఆయన తప్పించుకోలేం. మన మీద సాక్ష్యములన్నీ కూడా పెట్టేశాడండి. ఒక్కసారి చూడండి, బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే ప్రియులారా, అక్కడ వ్రాయబడినటువంటి కొన్ని మాటలు దేవుని వాక్యములో నుండి మీకు చూపిస్తాను.
ప్రియులార వాక్యములో మనము చూడగలిగితే హబక్కూకు గ్రంథం, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము మనుషులు ఏమనుకుంటున్నారో, ఏవి దేవునికి మొరపెడుతున్నాయో ఒకసారి 9వ వచనము నుండి చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొని వానికి శ్రమ. నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచనల వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. నీకెట్లా తెలుసయ్యా అంటే, గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. ఏం మొరపెడుతున్నాయటండి దేవునికి? ఎక్కడ రాళ్ళు? గోడలలోని రాళ్ళ? గోడలలోని రాళ్ళు దేవునికి మొరపెడతాయా? ఏమండి, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, 4 గోడల మధ్యలో కదా మనం అబద్ధం ఆడింది, 4 గోడల మధ్యలో కదా మనం తప్పు చేసింది, 4 గోడల మధ్యలో కదా దేవునికి మనం తెలియకుండా చేసాం అనుకుంటాం. కానీ ప్రియులారా, 4 గోడలలో ఏమున్నాయో తెలుసా? రాళ్ళున్నాయి. రాళ్ళు దేవునికి ఏం చేస్తున్నాయి? మొరపెడుతున్నాయి. రాళ్ళు దేవునికి మొరపెడుతున్నాయి. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి విషయమై ఈ గోడలలో రాళ్ళున్నాయి చూసారా? ఈ రాళ్ళు దేవునికి ఏం చేస్తున్నాయి? మొరపెడుతున్నాయి. అయ్యా, పలానా ఆమె వాక్యం సరిగా వింటలేదయ్యా, పలానాయన నిర్లక్ష్యంగా కూర్చున్నాడయ్యా, సరిగా నీ వాక్యం ఎక్కటం లేదయ్యా, హృదయంలోనికి చేర్చుకోవటం లేదయ్యా, ఇదిగో గమనించు నాయన, ఆ వ్యక్తిని చూడు ప్రభువా. దేవునికి మొరపెడుతున్నాయి. మనకు తెలియదు ఏం మొరపెడుతున్నాయండి. గోడలలో రాళ్ళ? అవునండి. గోడలలోని రాళ్ళు మొరపెడుతుంటే వాటికి ప్రత్యుత్తరముగా ఏం పలుకుతున్నాయి? దూలాలు. ప్రియులారా, ఆ దినాలలో మరి దూలాలే కదండి. ఆ దినాలలో ప్రియులారా, గోడలకు ఏముండేవి చెప్పండి? దూలాలు. ఇప్పుడంటే పిల్లర్స్ వేసి చక్కగా స్లాబ్ వేస్తున్నాం. ప్రియులారా, నువ్వు ఏదేసినా కానీ సమస్తము కూడా దేవునికి మొరపెడుతున్నాయి. మనం అనుకుంటున్నాం, నేను అన్యాయం చేశాను, అన్యాయం చేసి లాభం సంపాదించుకున్నాను, నాకేం పర్వాలేదు, నేను చేసిన అన్యాయం ఎవరికి తెలియదు, నేను చేసిన మోసం ఎవరికి తెలియదు, కాబట్టి నేను మౌనంగా కూర్చుంటాను అనుకుంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు మౌనంగా కూర్చుంటున్నావేమో తప్పు చేసి, నీ చుట్టూ ఉన్నటువంటి సమస్తము నాకేం చేస్తున్నాయి? మొరపెడుతున్నాయి. మొరపెడుతున్నాయి అన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చూడండి ప్రియులారా, దేవుని వాక్యములో యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము దేవుని వాక్యములో 4వ వచనం చదవండి. 4వ వచనం. ఇదిగో, మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి ఏం చేస్తుందట? ఎవరండి మొరపెట్టేది దేవునికి? మోసము చేసి కూలి ఇవ్వకుండా ఉన్నామే, పని చేయించుకున్నాము, పని చేయించుకున్న తర్వాత కూలి ఇవ్వలేదు, ఈ కూలి వెళ్ళి దేవునికి ఏం చేస్తుందట? మొరపెడుతుందయ్యా, నేను ఈ వ్యక్తి దగ్గర ఉండవలసినటువంటి సొమ్మును కాదయ్యా, ఫలానా వ్యక్తి పని చేసింది, కష్టపడి పని చేశాడు, ఆ వ్యక్తి దగ్గర ఉండవలసింది బిగబట్టేసి ఉంచుకున్నాడయ్యా ఈ యజమానుడు, కాబట్టి నీవే న్యాయం చేయి ప్రభు అని కూలి వెళ్ళి దేవునికి ఏం చేస్తుంది? మొర్రపెడుతుంది. ఒకసారి 3వ వచనం కూడా చదవండి. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము ఏం చేశారు? సమకూర్చుకున్నారు కదా. మోసంతో మీరు బంగారాన్ని సమకూర్చుకున్నారు కదా, మోసంతో మీరు వెండిని సంపాదించుకున్నారు కదా, ఇది అవి తుప్పు పట్టి ఆ తుప్పు మీ మీద ఎలా ఉంది? సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరాలు తినివేయటానికి రెడీగా ఉంది అని అంటున్నాడు ప్రియులారా. కాబట్టి దేవునికి తెలియకుండా తప్పించుకోవాలి అని అనుకుంటే అది నీవు అనుకుంటున్న బలహీనత అంతే.
అపవాది నిన్ను మోసం చేసి, అపవాది తన మాయాజాలంలో దేవుని యొక్క శక్తి ఏంటో ఎరగకుండా చేస్తున్నాడు నిన్ను. కయ్యను కూడా అనుకున్నాడు, అంతా చేశాను, నా కోపం చల్లారిపోయింది, మౌనంగా ఉందాం అని అనుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అనంటే, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అన్నప్పుడు, దేవుడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది కావున, నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడవు. తప్పు ఒప్పుకోకపోతే ఈ లిస్టులోకే వస్తాం మనం. తప్పు తెలిసిన మనము, తప్పు వాక్యము తెలియచేస్తున్నా, తప్పు ప్రియులారా చేశావు అని మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నా, మనము దాన్ని చక్కగా సమర్థించుకున్నావు అనుకో, నీవు శాపగ్రస్తుడు అయిపోతావు. మనము శాపగ్రస్తులం అయిపోతామండి. వాక్యం వింటున్న ప్రియులారా, నీవు భూమి మీద ఇదిగో శాపగ్రస్తుడు అయిపోతావు. నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు 12వ వచనంలో ఆదికాండము 4:12, నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. ప్రియులారా, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళినటువంటి కయ్యనుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు కయ్యనుతో మాట్లాడుతున్నప్పుడు, కయ్యను, నేను శాపగ్రస్తుడైపోయానా? నా జీవితంలో నేను దేశదిమ్మరినైపోయానా? నా పరిస్థితి ఇదా అని ఆలోచించి అప్పటికైనా మంచి నిర్ణయం తీసుకోవలసినటువంటి వాడు, ప్రియులారా, అతడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ప్రభు అతనితో మాట్లాడిన తర్వాత 13వ వచనం, అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఏ శిక్ష? ఇప్పుడు చెప్పండి. నా దోషాన్ని బట్టి నా మీదకి శిక్ష వచ్చింది, అది భరింపలేనంత గొప్పది అని కయ్యనికి తెలిసిందా? తెలిసినప్పుడు ఒప్పుకోవాలిగా. ఏమండి? తెలిసినప్పుడైనా ఒప్పుకోవాలి కదా. తనకు తెలుసు, నేను దోషం చేశాను అన్న సంగతి తెలుసు. నా దోషాన్ని బట్టి నా మీదకి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది అని తెలుసు. అది నేను భరింపలేనంత గొప్పది అని కూడా మాట్లాడుతున్నాడు. అనుకున్నప్పుడు వెంటనే అప్పుడైనా పశ్చాత్తాపడితే ఎంత బాగుండేదండి. పశ్చాత్తాపడితే ఎంత బాగుండేది. అలా కాకుండా ఇప్పుడు నేరం ఎవరి మీద మోపుతున్నాడో 14వ వచనం చదవండి. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినయ్యుందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ప్రియులారా, కయ్యను మాట్లాడుతున్న మాటలు చూడండి. నేను నేడు ఈ ప్రదేశము నుండి నన్ను ఏం చేశావు? నీవు వెళ్ళగొట్టావు. దేవుడు వెళ్ళగొట్టాడా? తను చేసిన తప్పు వెళ్ళగొట్టింది అతన్ని. ఏమండి, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు వెళ్ళగొట్టాడు అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నీ సన్నిధికి రాకుండా నన్ను ఏం చేశావు? నీవు వెలివేశావు. వెలివేయబడి దిగులు పడుచు నేను భూమి మీద ఇలా దేశదిమ్మరనై ఉంటానులే, నన్ను కనుగొనేవాడెవడో నన్ను చంపేస్తాడులే అని అంటున్నాడు తప్ప, దేవుని యొక్క కృపేంటో, దేవుని ప్రేమేంటో ఎరగకుండా ఉన్నాడు అనంటే నిజంగా ఎంతగా సాతాను మాయాజాలములో ఇరుక్కుపోయాడో మీరు గమనిస్తున్నారా? దేవుడు చంపాలనుకుంటే ప్రియులారా, ఎవరో చంపాలా కనుగొని కయ్యనును ఎవరో చంపాలా? దేవుడు చంపాలనుకుంటే వెంటనే చంపేసేవాడు కదా. చంపేసేవాడు. మరి ఎందుకు ఇంకా మాట్లాడుతున్నాడు? తప్పు చేసిన తన తమ్ముడిని చంపిన, ప్రియులారా, నరహంతకుడిగా మారిన, ఇదిగో సత్యము ప్రభు తీసుకొచ్చి అతని ముందు పెట్టి, ఇలా చేశావు, నువ్వు చేసిన పని ఏంటి అని ఆ పనిని గురించి తెలియచేసినప్పుడైనా తప్పును ఒప్పుకున్నట్టయితే బాగుండేది. ఒప్పుకోకుండా అతడు తనకు దోషం వచ్చిందని, నేను దోషం చేశానని, ఆ దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదని తెలిసి కూడా నిజంగా దేవుని విషయంలో నన్ను ఎవడు కనుకుంటాడో వాడు నన్ను చంపేస్తాడంటే, చావంటే నీకంత తేలిగ్గా ఉందా? చావటానికా? ప్రియులారా, అంటే నిన్ను చంపాలి అని దేవుడు అనుకున్నాడు అనుకుంటున్నావా? ప్రియులారా, చావు అనేది ఈ రోజున మనుషులకు, ప్రియులారా, ఒక చిన్న విషయం అయిపోయిందండి.
చావు అనేటువంటిది ఒక చిన్న విషయంగా ప్రియులారా మార్చేసుకున్నారు. కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే నేను చచ్చిపోతా. ఏవండి, బిడ్డల విషయంలో ఏదైనా సమస్య వస్తే నేను చనిపోతా. లేక భర్త ఏదైనంటే నేను చనిపోతా. లేక భార్య ఇబ్బంది పెడుతుంటే నేను చనిపోతా. చనిపోతా, చనిపోతా, చనిపోతా ఈ మాటే మాట్లాడుతున్నావు. కానీ చచ్చిపో అనే మాట అపవాది మాట అన్న సంగతి తెలుసా? ఆయుష్నిచ్చిందెవరు నీకు? దేవుడు. ఆరోగ్యం ఇచ్చిందెవరు? భూమి మీద బ్రతకటానికి సమస్తాన్ని ఇచ్చిందెవరు? దేవుడు. ఆయనిచ్చిన ఆయుష్ కాలమంతా నువ్వు బ్రతికి ఆయన కొరకు జీవించాలని ఆయన కోరుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? సమస్యలు కొని తెచ్చుకొని ఆ సమస్యల్లో వచ్చేటువంటి ఆ పరిస్థితులను బట్టి ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తూ నేను చచ్చిపోతాను అని అంటున్నావు. ప్రియులారా, ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి తెలుసా? ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితో తెలుసా? చావు, చంపు అనే మాట ఎవరిదనుకుంటున్నారు? అపవాదిది. నేనిచ్చిన ఆయుష్ కాలమంతటిలో కూడా నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండు అని చెప్పే మాట ఎవరిది? దేవుని. నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అని చెప్పేది దేవుడైతే, నువ్వు బ్రతకొద్దు ఈ భూమి మీద, చావు అని చెప్పేది ఎవరు? అపవాది. ప్రియులారా, అపవాది మనకు తెలియకుండా మనలో ఏ విధమైన తన మాయాజాలాన్ని ఉపయోగించి మనం వాడుకుంటున్నాడో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నేను చనిపోతాను, ఎవడైనా నన్ను చంపేస్తాడు, నన్ను కనుగొనేవాడు అని కయ్యను అంటుంటే, నిన్ను చంపాలని కాదు, నిన్ను చంపకుండా ఉండటానికి నీ మీద ఒక గుర్తు వేస్తున్నానన్నాడు చూడండి దేవుడు. ప్రియులారా, 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతని చంపకయుండినట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసిరి. ఇప్పుడు చెప్పండి, ఈ మాటలను బట్టి దేవుడు కయ్యూను చావాలనుకుంటున్నాడా? లేదు చావకూడదనుకుంటున్నాడా? అతడు చావకుండా యుండునట్లు అతనికి దేవుడు ఏం చేశాడు? ఒక గురుతు వేశాడు. ఇతన్ని చంపకండి, ఇతన్ని చంపకండి. ఒక గురుతు వేశాడు. ఎందుకు దేవుడు చంపొద్దు అంటున్నాడు? ఎందుకు దేవుడు చంపొద్దు అంటున్నాడు అనంటే, ఆ సాతాను మాయాజాలంలో నుండి ఈ ఇచ్చిన ఆయుష్కాలంలో నేను బయటికి రావాలి. దేవుడు ఎప్పుడు కూడా అండి ఎంత కృప కలిగిన వాడో మీరు అర్థం చేసుకోండి. సాతానుడు చంపబడాలి అని కోరుకుంటుంటే, చావు అని సాతానుడు చెబుతుంటే, దేవుడు అంటున్నాడు నువ్వు చావకూడదు. నీకిచ్చిన ఆయుష్ కాలం అంతా నువ్వు బ్రతక. ఒక గుర్తు వేశాడు అతన్ని ఒకవేళ ఎవరైనా ప్రియులరా కనుగొని చంపేస్తారేమోనని ఏం చేశాడు దేవుడు? అతనికి ఒక గురుతు వేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి ఇంతవరకు కయ్యూను యొక్క జీవితంలో ప్రియులారా దేవుడు చూపినటువంటి కృపేంటో, దేవుడు అతన్ని చంపకుండా వేసినటువంటి ఆ గురుతేంటో, ఆ పరిస్థితి ఏంటో ఎరిగినటువంటి వాడు ఇప్పటికైనా దిద్దుకున్నాడా కయ్యూను అంటే? దిద్దుకోలేదు. వివాహము చేసుకున్నటువంటి కయ్యూను నోదు దేశంలోనికి వెళ్ళి కాపురం పెట్టాడు. కాపురం పెట్టేశాడు ప్రియులారా. తన కుటుంబం ప్రియులారా ఇలా కొనసాగుతూ ఉండగా అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు హానోకు. అతని కొడుకు పేరు హానోకు. కయీను భార్యకు పుట్టినటువంటి మొదటి కుమారుని పేరు హానోకు. హానోకు అనేటువంటి మాటకు అర్థము ప్రతిష్ఠిత లేక ఉపదేశము అని అర్థం. ఉపదేశము లేక ప్రతిష్ఠత అని అర్థం ప్రియులారా. పేరు మంచిది పెట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత కయ్యేను చేసిన పనేంటో తెలుసా? వెళ్ళిపోయి ఒక పెద్ద ఊరు కట్టించేసి ఆ ఊరికి తన కొడుకు పేరు పెట్టేశాడు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో 16వ వచనం. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోక్ అనే పేరు పెట్టేశాడు. దేనికి? ఊరికి. ఒక ఊరు కట్టించాడు. వెళ్ళి కాపురం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక కొడుకునిస్తే ఆ కొడుకుకు హనోకు అనే పేరు పెట్టాడు తప్ప ప్రియులారా ఇప్పుడు ఆ కొడుకును ఏ విధంగా పెంచుతున్నాడంటే
భూ సంబంధమైనటువంటి విధానంలో పెంచుతున్నాడు చూడండి. ఏవండి? ఈ భూమి ఇచ్చింది ఎవరండి మనకు? ఈ భూమి మీద సమస్తమును ఇచ్చింది ఎవరండి మనకు? కనీసం ఆ మొదటి కొడుకు పుట్టినప్పుడు ఒక ఊరు కట్టించి పశ్చాత్తాపంతోనైనా తన జీవితాన్ని దిద్దుకొని దేవునికి ఏమైనా కృతజ్ఞత చెల్లించాడా? చెల్లించకపోగా ఒక ఊరు కట్టించి ఆ ఊరికి ఎవరి పేరు పెడుతున్నాడు? తన కుమారుని పేరు, అంటే మనుష్యుని పేరు భూమికి పెడుతున్నాడు చూడండి. భూమి దేవునిది, ప్రియులారా ఆకాశము దేవునిది, సమస్తము దేవునివి. ఇవన్నీ దేవుడిస్తే కయ్యను ప్రియులారా తన కుమారుని పేర ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కొడుకు పేరు పెడుతున్నాడు. భూ సంబంధమైనటువంటి ఆలోచనలతో బ్రతుకుతున్నాడు కయ్యను. ఆయుష్నిచ్చిందెందుకు దేవుడు? ఆరోగ్యం ఇచ్చిందెందుకు? చావకుండా నిన్ను బ్రతికించిందెందుకు? తన తప్పును తెలుసుకొని జాగ్రత్త పడి ఆయన వైపుకు తిరుగుతావని ఆయన అనుకుంటే, ప్రియులారా కయ్యూని యొక్క స్థితి ఎలా అయిపోయిందో మనము గమనించాలి. అలా ప్రియులారా అతనికి కొడుకులు పుడతారు. ప్రియులారా ఆ కొడుకులు పుట్టిన తర్వాత అతనికి ఒక మనవడు పుడతాడు. అతని పేరు లెమెకు. లెమికండి. లెమెకు. ఎందుకంటే హానోకు ప్రియులారా ఈరాదును కంటాడు. ఈరాయిదు ప్రియులారా అక్కడ మహూయాయేలును కంటాడు. మహూయాయేలు మతుషయేలును కంటాడు. మతుషయేలు లెమికను కంటాడు. మీరు ఇక్కడ బాగా జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా ఆదికాండము 4వ అధ్యాయములో మనము చదువుకున్నటువంటి 16వ వచనం నుండి చూస్తే మనకు హనోకు కనబడతాడు. షేతు వంశములో కూడా మనకు మరొక హానోకు కనబడతాడు. ప్రియులారా గమనించండి, షేతు వంశములో మరొక ఈరాదు కనబడతాడు. షేతు వంశములో మనకు ఒక మెతుషల కనబడతాడు. షేతు వంశములో మరొక ప్రియులారా హానోకు కనబడతాడు. మీరు ఎప్పుడైనా సరే ఆదికాండం 5వ అధ్యాయములో ఉన్న సంఘటన, ప్రియులారా 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటన మనం ఎప్పుడు కూడా బేరీజ్ వేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వారి విధానం వేరు, అదే పేర్లు కలిగిన వాళ్ళు 4వ అధ్యాయములో ఉన్న వారి విధానం వేరండి. ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనములో కయ్యూనుకు పుట్టిన కుమారుల పేర్లు, ఆదికాండం 5వ అధ్యాయములో షేతు సంతానములో నుండి వచ్చినటువంటి వారి పేర్లు ప్రియులారా ఒకే విధానములో ఉంటాయి. ఆ పేర్లను బట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ హానోకు మనం తెలుసుకోవాలి. హానోకు అంటే దేవునితో నడిచిన ఒక హానోకు ఉన్నాడు కదా 5వ అధ్యాయంలో, ఉన్నాడు కదా. మెతుషల అనేటువంటి వ్యక్తి ప్రియులారా షేతు సంతానంలో ఒక వ్యక్తి ఉన్నాడు కదా. అతడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వాడు కదా. కాబట్టి ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మనము ఆ విషయాల్లోనికి వద్దాం. ప్రియులారా లెమెకు అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. మనకు బైబిల్ గ్రంథంలో మనము చూస్తే లెమెకు అనేటువంటి వ్యక్తి, ప్రియులారా ఈ మెతుషల కనినటువంటి వ్యక్తే లెమెకు. లెమెకుకు పుట్టినటువంటి వాడే ప్రియులారా వాక్యంలో మనము చూస్తే ఎవరో తెలుసా అండి? ఆ నోవహు. నోవహు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లెమెకును చూడండి. కయీను వంశములో నుండి వచ్చినటువంటి లెమెకు యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు ఎటువంటి తెరలేపాడో చూద్దామండి. 4వ అధ్యాయము ఆదికాండము 4వ అధ్యాయము దేవుని వాక్యములో మనము చూడగలిగితే ప్రియులారా 18వ వచనం చదవండి. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతుషయేలును కనెను. మతుషయేలు లెమెకును కనెను. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. ఏమండి? బైబిల్లో వ్రాయబడినటువంటి వారి విషయంలో మొట్టమొదటిగా బహుభార్య తత్వాన్ని ప్రారంభించింది ఎవరు? ఏమండి? కయీను సంతానములో నుండి వచ్చిన లెమెకు. ఏవండి? దేవుడు ఆదామునకు ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి ఒక భార్యనే చేశాడు. అంటే ఒక భర్తకు ఒక భార్య ఉండాలని. ఇప్పుడు 2 భార్యలు ఉండాలి అనేటువంటి తెరలేపింది ఎవరు ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే? కయీను సంతానములో నుండి వచ్చిన, అంటే కయీను సంతానములో ఏమైనా భయం ఏమైనా కనబడుతుందో చూడండి. కయీను సంతానములో ఎక్కడైనా ప్రియులారా దేవుని యొక్క ఆ భక్తి ఏమైనా కనబడుతుందేమో చూడండి. అమ్మో మనము దేవుని ప్రణాళికలో నడవాలనే భయం వాళ్ళకి లేదండి. ఎలా పడితే అలా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ పేర్లతో బ్రతుకుతున్నారు. వారి పేరు ప్రఖ్యాతులే భూమి మీద రావాలి అని అనుకుంటున్నారు ప్రియులారా. తర్వాత మనము చూస్తే లెమెకు 2 భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఆ 2 భార్యల పేరు ఆదా సిల్లా అనేటువంటి వ్యక్తులు. వాళ్ళిద్దరూ ప్రియులారా
పిల్లలను కన్నప్పుడు లెమెకు ఒక కొడుక్కి ప్రియులారా పెట్టిన పేరేంటో తెలుసా? కయీను పేరు కలిసి వచ్చేటట్లుగా తుబల్కాయీను అనే పేరు పెట్టాడు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో 22వ వచనం, 22వ వచనం. మరియు సిల్లా తూబల్కాయీనును కనెను. తుబల్కాయీను, కయీను ఉందా? తుబాల్కాయీనులో కయీను ఉందా? ఆ! కయీను ఉంది. అంటే కయీను పేరు పెట్టాడు అనంటే అర్థం ఏంటి? కయీను పేరు పెట్టాడంటే అర్థం ఏంటి? కయీను లాంటి వాడు కావాలి నా కొడుకు. కయీను లాంటి వాడు కావాలి. ప్రియులారా గమనించండి ఇక్కడ. ఈ లెమెకు ఇద్దరు భార్యలను చేసుకొని ఒక రోజున ప్రియులారా ఏదో ఒక చిన్న గొడవలో ఇతనికి గాయమయ్యింది. ఎవడో ఒక దెబ్బ కొట్టాడు. వాడిని చంపొచ్చేసాడండి. ఎవరు? లెమెకు. లెమెకు చంపి వచ్చి భార్యను పిలిచి ఏం చెబుతున్నాడో చూడండి ఒకసారి. దేవుని వాక్యములో 23వ వచనం. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఏం చేశాను? ఏమండి, భార్యల దగ్గరకు వచ్చి ఎంత మంచి వార్త చెబుతున్నాడండి మనోడు. భార్యల దగ్గరకు వచ్చి పిలుస్తున్నాడు. ఓ ఆదా, ఓ సిల్లా, ఎక్కడున్నారో రండి, మీకు ఒక పలుకు వినిపిస్తానంటున్నాడు. ప్రియులారా, ఒకవేళ మంచి పని ఏమైనా చేసి వచ్చాడేమని భార్యలు పరిగెత్తుకొచ్చారు. భార్యలకు చెబుతున్నాడు. ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా. వాళ్ళు భార్యలన్న సంగతి వాళ్ళకి తెలియదా? ఈయనే మా ఆయన సంగతి తెలియదు వాళ్ళకి. లెమెకు భార్యలారా అంటే ఎంత ఘనంగా చెప్పుకుంటున్నాడు చూడండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుడిని ఏం చేశాను నేను? చంపేశాను. మంచి వార్త. భార్యలను పిలిచి ఆనందంగా చెప్పాల్సిన వార్త. ఏమండి, భార్యను పిలిచి సంతోషంగా చెప్పాల్సిన వార్త. నేను ఒకడిని చంపేశాను, వాడు నన్ను గాయపరిచినందుకై, చదవండి కింద, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాడిని చంపేశాను నేను. ప్రియులారా, 7 ప్రతిదండన కయీను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము. చూసారా అండి, ఎవరిని గురించి మాట్లాడుతున్నాడండి? కయీను గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, కయీను మీదకి శాపం వచ్చిందని, కయీను మీదకి ప్రతిదండన వచ్చిందని లెమెకు తెలుసా? తెలుసా? తెలుసు. తెలిసినప్పుడు ఏం చేయాలి? అయ్యో, కయీను తప్పు చేశాడు, కయీను పొరపాటు చేసినందువలన దేవునికి దూరం అయిపోయాడు, దేశదిమ్మరైపోయాడు, ఇదిగో శపించబడిన వాడైపోయాడు, ఇదిగో అతని మీదకి ప్రతిదండన వచ్చింది, భయంకరమైన శిక్ష వచ్చింది, నేను జాగ్రత్త పడాలి అనుకోవలసిన తుబల్కాయీను ప్రియుల లెమెకు ఏమంటున్నాడు అనంటే, ఏమంటున్నాడు? ప్రియులారా, నన్ను గాయపరిచినందుకే ఒకడిని చంపేశాను, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాడిని చంపేశాను, 7 ప్రతిదండన కయీను కోసం వచ్చింది. ఒకవేళ వస్తే నాకేంటి? నాకు ఆ శాపం వద్దు అని అనుకుంటున్నాడా? ఏవండి, కయీను కోసము 7 ప్రతిదండన కయీను మీదకి వచ్చింది, అటువంటి శాపం నా మీదకి రాకూడదు, నా కుటుంబం మీదకి రాకూడదు అనుకుంటున్నాడా? అంటలేదండి. ఏమంటున్నాడు? లెమెకు కోసము 77 వచ్చును. అంటే ఎంత వచ్చినా పర్వాలేదా శాపం? అంటే శాపం అంటే అంత తేలికైపోయిందా? అపవాది మాయాజాలంలో ప్రజలు ఎలా ప్రియులారా వెళ్ళిపోతున్నారో మీరు గమనించండి. ప్రియులారా, అపవాది మాయాజాలంలో ప్రజలు ఎలా వెళ్ళిపోతున్నారో గమనించండి. లెమెకు అనేటువంటి ఈ వ్యక్తి ప్రియులారా, ఇదిగో ఒక మంచి పేరు పెట్టుకొని, ఇదిగో తన జీవితాన్ని బట్టి చూస్తే ఇద్దరు భార్యలను చేసుకొని, చివరికి ప్రియులారా తను కయీనును జ్ఞాపకం చేసుకోవటానికి కొడుకు కూడా కయీను అనే పేరు కలిసి వచ్చినట్టు తుబల్కాయీను ఏవండి అనే పేరు పెట్టాడండి. ప్రియులారా, తుబల్కాయీను అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? కయీను నిన్ను తోడుకొని వచ్చును అని అర్థం. తుబల్కాయీను అని అంటే అర్థం, కయీను నిన్ను తోడుకొని వస్తాడు అని అర్థం. అంటే ఇప్పుడు తన కొడుకుని ప్రియులారా ఎవరి పేరుతో ఈ భూమి మీద నిలపాలనుకుంటున్నాడు? కయీను పేరుతో. అందుకే తుబల్కాయీను అనేటువంటి పేరు పెట్టాడండి లెమెకు. ఇద్దరు భార్యలను చేసుకోవటమే ఒక తప్పు. తర్వాత కనినటువంటి తర్వాత కయీనును జ్ఞాపకం చేసుకోవటానికి తన కొడుకుకు తూబల్కాయీను అనే పేరు పెట్టటమే ప్రియులార రెండవ తప్పు. మూడవ తప్పు ఏంటంటే, అతడు నరహత్య చేసి వచ్చి భార్యలకు గొప్పగా చెప్పుకుంటున్నాడు. నేను ఒకరిని గాయపరిచినందుకు ఏం చేశాను?
చంపేసి అంతే. అంటే దాని అర్థం ఏంటి? మీరు కూడా నన్నేమన్నారంటే మిమ్మల్ని కూడా లేపేస్తాననా? ఎందుకు భార్యలు చెబుతున్నాడు ఆ విషయం? చంపిన విషయం? అంత ఘనంగా చెబుతున్నాడు. రండి ఒక పలుకు వినండి నాతో. నేను పలుకుతాను ఒక పలుకు. నేను చెప్పిన మాటలు వినండి మీరు అనంటే గొప్ప మాటలేమో అనుకునొచ్చారు వాళ్ళు. చెప్పిన మాటలు ఎటువంటి మాటలో మీరు ఒకసారి గమనించండి. దేవుని భయం ఎక్కడైనా కనబడుతుందా? దేవుని శిక్ష వస్తుంది అనేటువంటి భయం, ఆ శిక్ష వలన వచ్చే ప్రతిఫలం చాలా భయంకరమైనది అని తెలిసినా కూడా అతడేం మాట్లాడుతున్నాడు? కయీను మీదకు ఏడంతలొచ్చింది ప్రతిదండన. నా మీదకి లెమెకు మీదకి ఆ! 77 అంతలా తట్టుకుంటాడండి మనిషి. ఏమనుకుంటున్నాడండి మనిషి? ప్రియులారా, సాతానుడు మనిషిని ఎంత కఠినుడు చేస్తుందో ఒకసారి ఆలోచించండి. సాతాను యొక్క మార్గములో నడుస్తున్నారు వీళ్ళంతా. అపవాది మార్గములో నడుస్తున్నారు. అందుకే అయ్యో! వారికి శ్రమ. వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. ప్రియులారా, అపవాది ఎంత తెలివిగా కనబడకుండా తన యొక్క ప్రియులారా ప్రస్తావన రాకుండా ప్రజలను ఎలా వాడుకుంటున్నాడో మీరు గమనిస్తున్నారా? సాతానుడు కనపడడు మనకు. సాతానుడు తన ప్రస్తావనే రానివ్వడు మనకు. కానీ తన కార్యాలను మాత్రం మన మధ్యలో ఏం చేస్తాడు? జరిగిస్తాడు. అది మనం ఎరగాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనమందరము ఒక మాయాజాలంలో ఉన్నాం. మాయాజాలంలో బ్రతుకుతున్నాం మనం. పోయిన వారం చెప్పాను నేను. మనము సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో కాపురమున్నాం. నరహత్య చేసి గొప్పగా చెప్పుకుంటున్నాడు లిమికు. ప్రియులారా, ఎంత భయంకరమైన విషయమండి. ఈ స్థితికి ఈ రోజున చాలామంది ప్రియులారా వెళ్ళిపోయారండి. ఈ రోజున తప్పు చేసి, చాలామంది పాపము చేసి, మేము గొప్ప చేశామన్నట్లుగా 10 మందికి చెప్పుకోవటం అనేటువంటిది ఎంత భయంకరమైన శాపము అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. లెమెకు తన జీవితంలో తన ముందున్నటువంటి తన పితరుడు తప్పు చేశాడు. పితరుడు తప్పు చేసినందువలన ఈ శిక్ష వచ్చింది. దేవుని సన్నిధిలో నుంచి నెట్టివేయబడ్డాడు. ప్రతిదండన వచ్చింది. శిక్ష అతని మీద పడింది అని తెలిసి కూడా ఆ శిక్ష నా మీదకి ఇంకా ఎక్కువ రావాలి అన్నంత కఠినుడైపోయాడు అనంటే ఎవరి మాయాజాలంలో ఉన్నాడు లెమెకు? ప్రియులారా, గమనిస్తున్నారా? ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రియులారా, ప్రపంచాన్నంతా వాడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. వాడు ఆడిస్తున్నాడు. ఇటు విశ్వాసులను ఆడిస్తున్నాడు, అటు అవిశ్వాసులను కూడా ఆడిస్తున్నాడు. విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే, మేము ప్రభువుని నమ్ముకున్నాం, మేము ప్రభువుని తెలుసుకున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మాకేం పర్వాలేదు అని అనుకుంటున్నాం. నేను ఒక విషయం చెప్పనా? అపవాదికి సేవకుడైన, పెద్దలైన, విశ్వాసులైన, బిషప్పులని పిలువబడేవారైనా, అపోస్తలులు అని పిలువబడేవారైనా, వాడికి అందరూ ఒక్కటే. ఎవరిని ఏ విధంగా పడగొట్టాలో వాడికి బాగా తెలుసు. ఎవరిని ఏ విధంగా దేవునికి దూరం చేయాలో వాడికి బాగా తెలుసు. నాకేం పర్వాలేదండి, నేను భక్తిపరుడిని అనుకున్నావా? అలా అనుకోవటమే పెద్ద మాయాజాలంలోకి వెళ్ళిపోయేవని నువ్వు అర్థం. ఏవండి, ఎప్పుడు కూడా మనం నేను భక్తిపరుడిని, నాకంటే భక్తిపరులు లేరు, నాకంటే పాటలు పాడేవారు లేరు, నాకంటే వాక్యం చెప్పగలిగిన వారు లేరు, నాకంటే ప్రార్థనా పరులు లేరు అని ఒకవేళ నీ మనసులో అనుకున్నావంటే ఎవరు మాయాజాలంలో ఉన్నట్టు మనం? ఎందుకంటే నేను, నేను, నేను అనేటువంటి స్వభావం ఎవరిదో తెలుసా అండి? అపవాది. మన జీవితంలో మనం తెలుసుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇకను జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే. అంటే ఎవరిని చూపించాలనుకుంటున్నాడు? క్రీస్తును చూపించాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక విషయం చెబుతున్నాను. మనము ఎప్పటికీ కూడా మనము చూపించవలసింది క్రీస్తుని. మనల్ని చూపించాలి ప్రజల మధ్యలో అనుకున్నావంటే నువ్వెవరి మాయాజాలంలో ఉన్నట్టు? అపవాది మాయాజాలంలో ఉండొచ్చు. మనము కాదు లోకానికి చూపించుకోవలసింది. మనలో ఉన్న క్రీస్తును చూపించాలి. మన నడవడికి వలన, మన మాటల వలన, మన క్రియల వలన, మన జీవితం వలన మనము క్రీస్తును చూపించాలి గాని, మనము కనపడ్డామా
అపవాది వశములోనికి వెళ్ళిపోయామని తెలుసుకోవాలి. ఇదిగో కయీను మార్గమున నడిచిన వీరందరూ కూడా ఒక భయంకరమైన శ్రమలోనికి వెళ్ళిపోయారు. అయ్యో! వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. దేవుడు నిన్ను ప్రశ్నించినప్పుడు, దేవుడు నీ తప్పును గురించి నీకు హెచ్చరిక చేసినప్పుడు, నీ పొరపాటును గురించి నీకు తెలియచేసినప్పుడు, ఖచ్చితంగా పశ్చాత్తాపపడి ఉన్నది ఉన్నట్టు ఒప్పుకో. అది పరిశుద్ధాత్ముడు చేసే కార్యం. ఒకవేళ ఇదేముందిలే చిన్న తప్పే గదా! ఇదేముందిలే చిన్న పొరపాటే గదా! ఇది ఒప్పుకోకపోయినా పర్వాలేదులే అని అనుకున్నావా? సాతాను మాయాజాలంలోకి వెళ్ళిపోయినట్టే. వాడి మాయాజాలములోనికి వెళితే నీవు కయీను మార్గమున వెళ్ళినట్టే. కయీను ఆలోచనలోనికి వెళ్ళినట్లయితే, కయీను మార్గములోనికి వెళ్ళినట్లయితే మన మీదకి వచ్చేది దీవెన కాదు, శాపం. కనుక బైబిల్ చెబుతున్న మాట, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ప్రియులారా, ఒప్పుకొని విడిచిపెట్టాలి అనేటువంటి స్వభావం దేవుని వశములో ఉన్న వాని యొక్క విధానం. దాచిపెట్టాలి అని అనుకునే వాని విధానం, అతిక్రమాలు సాతాను యొక్క వశములో ఉన్న పరిస్థితి. ఇదే మనకిక్కడే అర్థమైపోతాయి. నీ తప్పును తెలిసి కూడా నువ్వు ఒప్పుకోవటం లేదంటే నువ్వెవరి మాయాజాలంలో ఉన్నట్టు? అపవాది మాయాజాలంలో ఉన్నట్టు. లేదు, నేను వెంటనే ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి, జాగ్రత్త పడాలి అని నిన్ను నీవు దేవుని ఎదుట పశ్చాత్తాపంతో నీ పొరపాటులను ఒప్పుకొని విడిచిపెడితే ఇంకెన్నడూ చెయ్యను ప్రభు అని నీవు దేవుని వశములో ఉన్నట్లు ఆయన కనికరము మన మీద ఉంటుంది. ప్రియులారా, ఈ దినాన మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎవరి వశంలో ఉన్నాం, ఎవరి ఆధీనములో ఉన్నాం, ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకొని సరి చేసుకొని ఈ స్థలము నుండి వెళదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మాయాజాలములు ప్రియులారా, ప్రజలు సాతాను మాయాజాలంలో ప్రజలు ఏ విధముగా నాశనమైపోతున్నారో దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. తప్పును ఒప్పుకొని దిద్దుకోవలసిన వారు తన ముందున్నటువంటి ఒక దుర్మార్గుణ్ణి మాదిరిగా పెట్టుకున్నాడు లెమెకు. దేవుని మార్గములను ఎదిరించిన వాడిని మాదిరిగా పెట్టుకున్నాడు లెమెకు. నా మీదికి 77 అంతల ప్రతిదండన వచ్చినా పర్వాలేదు అనుకుంటూ వెళుతున్నాడు ప్రియులారా లెమెకు. ఒకవేళ ఆ రీతిలో మనమున్నామా? వద్దండి, సరి చేసుకుందామండి. ప్రభువా, నేను సాతాను మాయాజాలంలో పడిపోయే వ్యక్తిగా ఉండకూడదు. నా స్థితిని ప్రభువా నేను ఒప్పుకొని నీ సన్నిధిలో నీ కనికరము పొందుతాను ప్రభు అని మళ్ళా మనము దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. నాలో ఏ దోషము లేదు అని అనుకోకండి, నాలో ఏ పొరపాటు లేదని అనుకోకండి. మనం ఎన్నోసార్లు మాటల వలన, క్రియల వలన, తలంపుల వలన, ఉద్దేశాల వలన దేవునికి దూరం అయిపోతున్నాం. అపవాది మనల్ని మాయం చేశాడు. వాడి మాయాజాలంలో పడవేసి దేవునికి కాకుండా మన భక్తికి దూరం చేశాడు. దేవుని భయం లేకుండా చేస్తున్నాడు. ఈ దినాన్న ఒక్కసారి మళ్ళీ మనము దేవునికి అప్పగించుకొని, తండ్రి, నీకు ఆయాసకరమైనది నాలో నుండి తీసివేయండి. నా పొరపాటులు కనుగొనగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, నీ ఒక్కడివే తండ్రి. నాయనా, సరి చేయండి, బాగు చేయండి అయ్యా. శాపగ్రస్తునిగా నేను మారవద్దు. నా కుటుంబం మీదకి శాపాన్ని తెచ్చుకోవద్దు. నా బిడ్డల మీదకి శాపాన్ని తెచ్చుకోవద్దు. ప్రతి దండన తెచ్చుకోవద్దు. కఠినుడిగా నేను మారవద్దు. అపవాది మాయాజాలములో నేను నాశనం కాకూడదయ్యా. నీ సన్నిధిలో జాగ్రత్త పడతానయ్యా. వాడు తండ్రి గాలం వేస్తున్నాడు, గుచ్చిలాగుతున్నాడు. నాయనా, వాడు ఉరులు పట్టుతున్నాడు, చిక్కించుకుంటున్నాడు. వాడు వల వేస్తున్నాడు. తండ్రి, ఆనందపడుతున్నాడు అందులో పడిపోయామని. దయతో మమ్మలను క్షమించండి ప్రభు అని మనలను మనము దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు నాయన. మా జీవితాలను దినదినము కూడా మీ వాక్యము చేత నాయన సరిచేయబడాలని మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మీ వాక్యం అంటే అది నీ మాటే అని మేము గుర్తించటానికి, ఆ మాట మా యొద్దకు వచ్చి మా పొరపాటులు మాకు తెలియచేస్తున్నప్పుడు వాటిని దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టటానికి, దేవుని కనికరములో బ్రతకటానికి తగిన సహాయము చేయండి నాయన. ఒకవేళ మా జీవితాలు నీ యొక్క వాక్యము విషయంలో అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉండి మేము ప్రభువా సరి అయినటువంటి భక్తి చెయ్యక, భయము లేనటువంటి స్థితిలో మేము బ్రతికి నాశనానికి మేము వెళ్ళిపోకూడదు. సాతాను మాయాజాలంలో మేము మోసపోయేవారిగా కాకుండా, వాడి తంత్రములను ఎరిగిన వారమై మేము బహు జాగ్రత్త కలిగి నీ సన్నిధిలో జీవించటానికి తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నీ కృపలో దీవించండి, బలపరచండి. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో మేము ఒక మంచి ఆలోచన కలిగి మీలో ఫలించటానికి, అభివృద్ధి చెందటానికి తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. నిత్య నాశనానికి మేము వెళ్ళకూడదు కానీ నిత్య జీవాన్ని మేము పొందుకోవాలని మీ వాక్యం చెబుతుండగా, మీ వాక్యానికి లోబడి మేము బ్రతుకున్నట్లు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, రేపటి నుండి జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కూడికలలో మీ సన్నిధి మాతో ఉంచండి. భారముతో, బాధ్యతతో ప్రార్థించగలిగినటువంటి వారిగా మీరు మమ్మల్ని చేయండి. మీ జ్ఞానముతో నింపండి. నిర్లక్ష్యంగా కాక, అశ్రద్ధతో కాక, శ్రద్ధ కలిగిన వారిగా మీ సన్నిధికి రాగలుగునట్లు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, నిత్య జీవం కొరకై మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.